నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈ మధ్యకాలంలో చాలామంది నాలాంటి వాళ్ళు ఎంతోమంది పాపం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటోళ్ళు బిగ్ బాస్కి పోతే కొద్దిగా ఫేమ్ వస్తుంది, కొంచెం ఆర్థికంగా సెటిల్ అవుతాం, మనం బాగుపడతాం, మన కుటుంబం బాగుపడుతుంది, సమాజంలో మనకు ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది, భవిష్యత్తులో ఇంకా దాన్ని ద్వారా ఇంకొంచెం ముందటికి పోయి మనం లైఫ్ సెటిల్ అయిపోతుందని ఆశతోటి చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటోళ్ళు అందరూ ఉప్పల్ వాళ్ళు కానీ, ఇంకో రన్ రాజరాను పరుగు పరుగు అని ఒక అన్నయ్య ఉంటాడు, ఆయనే, ఇంకా చాలామంది ఇప్పుడు ఈ మొన్న వచ్చిన బిగ్ బాస్కి ఇప్పుడు ఏదైతే ఆడిషన్ జరుగుతుందో దాంట్లో నేను చూసిన బాగానే మంది పాపం కష్టపడుతారు, వాళ్ళ స్టేజ్ని బట్టి వాళ్ళు ట్రై చేస్తారు. కానీ ఇంతకుముందు ఎప్పుడు కూడా మనకు బిగ్ బాస్ షో చూసినప్పుడు ఇలా ఈ జడ్జిల ఒక ఏదైతే బిహేవియర్ ఉందో, అక్కడ కూర్చుని ఇంకో యాంకర్ అమ్మ ఆమె బిహేవియర్ ఉందో, అది ఎందుకో మరి ఇది స్క్రిప్ట్లో భాగమా లేకపోతే వీళ్ళు కావాలనే ఎదుటోళ్ళను స్టేజ్ దాకా తీసుకొచ్చి అవమానించాలనే ప్లాన్ చేసిరు అర్థం కాలే. కానీ నాకెందుకో వీళ్ళ భాష, వీళ్ళు మా ఎదుటి మనిషికి వీళ్ళు ఇచ్చే గౌరవం అవి నాకు నచ్చలే. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు వాళ్ళు ఆ స్టేజ్లో కూర్చున్నారంటే వాళ్ళు ఇళ్ళ లెక్కనే కష్టపడి ఆడదాకా పోయిన వాళ్ళే. ఎవరికైనా ఫాలోవర్స్ అంతా నేను చూసి రాలేరు, నీ వెకిలి చేష్టలు చూసి రాలేరు, వాళ్ళు ఏదో టైంపాస్ వీడియోలని నేను ఫాలో అవుతారు తప్ప నీ దగ్గర కంటెంట్ ఏముందని అవహేళన చేసి మాట్లాడు, లేకపోతే ముట్టుకుంటే సంపెత్తా, నువ్వు నా దగ్గరికి కూడా రావద్దు, దూరం ఉండని ఒక ఆయన కూడా నీ లెక్క యాక్టింగ్ చేసిండు తెర మీద. ఆయన తప్పేం చేసిండు? నువ్వు త్రిముఖి లెక్క వేయగలుగుతావా అని అవతల వాళ్ళు అడిగినప్పుడు చేసి చూపెట్టిండు. నిజంగా ఆయన ఆ పాత్రలో జీవించింది, అది ఒక యాక్టింగ్ అని. కానీ అతడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది ఆడికెళ్ళి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, కొంచెం సెలబ్రిటీ హోదా రాగానే మనుషులను మిగతా వాళ్ళందరినీ చులకన భావం, ఇక నేనే ఆకాశం నుంచి ఇప్పుడే ఊడిపడ్డా, వీళ్ళందరూ తల్లి గర్భం నుంచి వచ్చారు, నేను ఆడికెళ్ళి రాలేదు, ఆకాశం నాకు సపరేట్ ద్వారం తెరిస్తే నేను ఆడికెళ్ళి భూమి మీదకి వచ్చినాను లెక్క బిల్డప్లు ఇస్తారు అందరు. ఇక ఒక జడ్జి, ఒక కంటెస్టెంట్ అవకాశం ఆడిపోతే నీ వల్ల సొసైటీకి ఏం మంచి మెసేజ్ పోతుందని ఒక మాట అన్నాడు. మీరు ఈ బిగ్ బాస్ కంటే ముందు కొంతమందిని తీసుకున్నారు సార్, వాళ్ళ వల్ల సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇచ్చిరండి? మీ టీవీ ఛానళ్ళల్లో వచ్చే సీరియళ్ళల్లో ఒక భార్యకు 2 భర్తలు, లేకపోతే ఒక భర్తకు 3 పెళ్ళాలు, లేకపోతే అత్తని ఇంటికెళ్ళి ఎల్లగొట్టాలనే కోడలు, మొగన్ని ఎట్లా అజ్జేయాలనే పెళ్ళం, ఆడబిడ్డలను ఎట్లా లొల్లిపెట్టాలి అన్నదమ్ములకి, ఇవి ఉంటాయి మీ సీరియళ్ళల్లో. దాంట్లో ఏం సమాజానికి ఏం మెసేజ్ ఉంటుంది? ఇప్పుడు నువ్వు ఏదైతే ఛానల్లో కూర్చొని పనిచేస్తున్నావు, మీ ఛానల్లో వచ్చే ఏదైతే ప్రోగ్రాంలు ఉన్నాయో అవి ఏమైనా సమాజానికి ఉపయోగపడేటివేనా? సినిమా అంటే ఏంటి సార్? నిజమా? అన్ని సినిమాలలో నటించినావు, అదేదో సినిమా 10వ తరగతి 10th క్లాస్ మధ్యలో ఏదో నువ్వు పాస్ అయ్యి పెద్ద, అది నిజమా? సినిమా అది. కానీ నిన్ను ఆదరించి అది నిజం అనుకొని నువ్వు నటించే నటనను బాగా మంది కింద కూర్చొని చూసి, నాకు తెలిసి నీ సినిమాలలో అదొకటే బెస్ట్ సినిమా కావచ్చు, అంతకుమించి నీ సినిమాలు ఏం రాలేవు కూడా. నేను ఒకటి తీసుకునే పరిస్థితి, నీ వయసు కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఒక మనిషిని కోట్ల మంది చూస్తున్నారు, స్టేజ్ మీద అవమానిస్తున్నాం మనం, మనకు ఎంత జ్ఞానం ఉండాలి? ఉప్పల్ బాల అలా పరిస్థితి మంచిగా లేదు పాపం. సరే ఆయన ట్రాన్స్జెండరో అవునో కాదో, కానీ కష్టపడి పబ్లిక్లో ఆయనకు ఇమేజ్ సంపాదించుకున్నాడు. మీరన్న వాళ్ళకన్నా తెలుతో తెలియదు కానీ 2 తెలుగు రాష్ట్రాలలో ఉప్పల్ బాల్ అంటే బాగా ఫేమస్ అయిపోయాయి. ఇప్పుడు అక్కడ ఉన్న యాంకర్ అమ్మ కూడా అన్నది, నేను నీకు పెద్ద ఫ్యాన్ అని. కానీ ఆడదాకా పిలిచి పాపం ఆయన అవమానించి తిరిగి. తప్పేం ఆయన చేసిన వీడియోలలో తప్పేముంది? జెన్యున్గా మాట్లాడిండు, ఏదైనా తప్పు చేస్తే కూడా తప్పు, నాకు తప్పు అయిపోయింది సారీ అని చెప్తుండే. ఎవరికన్నా సాయం చేసే మనసు. మీ లెక్క ఏమన్నా ఆ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి డబ్బులు సంపాదించిండే కాదు కదా. మీరేం చేసిర్రు? బెట్టింగ్ యాప్స్లో లక్షలు తీసుకున్నారు, ఇది ఆడుర్రి, అందులో పైసలు వస్తాయి, ఇందులో పైసలు వస్తాయి అని. మిమ్మల్ని నమ్మి కొన్ని 100 కుటుంబాలు రోడ్డు పాలైనవి. నువ్వేం మెసేజ్ ఇచ్చినావు మరి సమాజానికి బెట్టింగ్ యాప్స్ ద్వారా?
ఆయన ఎప్పుడైనా పోలీసులు డ్రగ్స్ తీసుకున్నావు నువ్వు స్టేషన్కి రాని ఎప్పుడైనా పిలిచిరు ఆయన టెస్ట్లకు పిలవలేరు కదా. నువ్వు కూర్చున్న చైర్కు నీకంటే ఎక్కువ ఉప్పల్ బాలకే వాల్యూ ఉంటుంది, నిజంగా చెప్తున్నా. ఇక ఈ యాంకర్ అమ్మ ఒక ఆడ ఒక మొగ, మిగతా అన్నీ ఉట్టియే భూమండలం మీద, కులాలు మతాలు ఇవన్నీ. నువ్వు ఆడదానివి, ఆయన మొగోడు. కానీ నువ్వు మాట్లాడిన ఆయన నువ్వు హేళన చేసి మాట్లాడిన వాడికి లేచి వెళ్ళిపోయినావు, అది ఎంత ఘోరం తెలుసా. చిరంజీవి లాంటి వాడే అంత పెద్ద స్టారు ఎవరైనా నచ్చి కాళ్ళు మొక్కపోతే దగ్గర తీసుకుని కౌగులించుకుంటాడు. అవతలోళ్ళు వాళ్ళ ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, బురదలకి వెళ్ళి వచ్చిండా, బెంజు కార్లకి వెళ్ళి దిగిండా అని చూడాడు. వాళ్ళ ఫ్యామిలీ కూడా అట్లనే రిసీవ్ చేసుకుంటుంది అందరినీ. కానీ మీకు ఇంతంత పబ్లిసిటీ రాగానే మీరు ఎక్కడికో పోయి చింతకమ్మలలో పోయి కూర్చుంటారు. ఒకవేళ ఇదంతా స్క్రిప్ట్లో భాగం అయితే మాత్రం పర్లేదు, మా అందరు మంచిగానే యాక్టింగ్ చేసి ఒప్పుకుంటా. కానీ ఇది స్క్రిప్ట్ కాక నిజంగానే కొంతమంది ఏదైతే సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వాళ్ళని మీరు పిలిచి వాళ్ళని 4-5 రోజులు వాళ్ళని అక్కడ ఉంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి స్టేజ్ మీద అవమానించిన మీ ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది మాత్రం స్క్రిప్ట్ కాకపోతే మాత్రం మీ అందరూ అనుభవిస్తారు, పాపం తగులుతుంది మీకు. ఎందుకంటే నాకు సంబంధం లేని సబ్జెక్టు అయినా నేను వీడియో తీస్తున్నా, ఎందుకంటే నాకు మీరు చేసిన అవమానం నచ్చలే. ఉప్పల్ బాలు నిన్న మొన్న ఒక వీడియో తీసి నేను ఏమైనా వేసుకుంటే దానికి కారణం నువ్వే, నీ పేరు కూడా రాసి పెడతా అన్నది. నువ్వు రేపు పొద్దుగాల ఏమంటావు, అది స్క్రిప్ట్లో భాగం సార్, మాకు పైన నుంచి ఆర్డర్స్ వచ్చినాయి, మేము అట్లా చేసినాం, అందుకే అది దాన్ని ఆయన అర్థం చేసుకోలేక అట్లా చేసిండని నువ్వు చేతులు ఎత్తేస్తావు. మనదే చక్కగా లేదు, మన మందికి ఏం చెప్పుడు నాకు అర్థం కాదు. నిజంగా ఈ సమాజంలో మీలాంటి వాళ్ళ వల్ల సమాజానికి ఏం మంచి జరగదు. మీరు ఆ మధ్యలో కొన్ని రైతు బిడ్డ అని తీసుకొచ్చారు, ఎంతమంది రైతులకు లాభం చేసిండు చెప్పు. ఆడు సెలబ్రిటీ అయ్యేదాకా అన్ని బొక్కలే ఉంటాయి పెయినిండా, నలుగురు చుట్టూ బాడీగాళ్ళు. అది గెలిచిన తర్వాత పోలీస్ ఆఫీసర్ వచ్చి అరే అయ్యా ఇడికి వెళ్ళి పోరా అని, పెద్ద పొజిషన్ ఆఫీసర్ కమిషనర్ లాంటి వ్యక్తి, నువ్వు పోరా అయ్యా ఇక్కడ న్యూసెన్స్ అవుతుంది నీ వల్ల ప్రాణాలు పోతాయంటే, ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ గెలిస్తే మీరు ఓరవలేకపోతురా సార్ అని డైలాగులు కొట్టి, నాకు వచ్చిన పైసలు రైతులకు పంచుతా అన్నాడు. కథం వచ్చింది, పైసలు జేబులో పడ్డాయా కలసిగా, అడ్రస్ గల్లంతు. 4 రోజులు ఆడ మెరిసిండు, ఆన్లైన్లో ప్రోగ్రాంలో కనబడ్డాడు. ఇప్పుడు పత్తక లేకుండా వీకెండ్. మళ్ళా మొన్న లాస్ట్ బిగ్ బాస్లో మీరు రాజకీయ నాయకులు, ఆంధ్రప్రదేశ్ వ్యక్తి, అతడు పెళ్ళి చేసుకోకున్న ఒక ఆమెను తీసుకొచ్చి మీరు అలా పెట్టారు. వాళ్ళిద్దరికి నాకు తెలిసి 50+ ఉంటాయి ఇద్దరికి. అలా మొగైన రాలే, ఆడేమి వచ్చింది. మరి ఆమెతోటి మీరు ఏం మెసేజ్ ఇచ్చినట్టు సార్ దేశానికి, సమాజానికి, తెలుగు వాళ్ళకి ఏం మెసేజ్ వచ్చింది దానివల్ల? అంటే మీకు పాపులారిటీ మీ రేటింగ్స్ కోసమే తప్ప అవతలోని మనోభావాలతోటి మీకేం సంబంధం ఉండదు. సమాజం ఇవన్నీ వీళ్ళ సొంటలం పెడితే ఏమనుకుంటారో మీకు అవసరం లేదు. మీకు ఎంతసేపు మీ ఛానల్కు రేటింగ్ రావాలి. మనందరినీ గదే కట్టెలలా కలబెడతారు, గదే బూడిద అవుతుంది. నీకేమైనా డౌట్ ఉంటే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వస్తాయి, బాగా బలిసినోడు చచ్చిపోతే ఎడ బొంద పెట్టిర్రు, ఏం లేనోడు చచ్చిపోతే ఎడ బొంద పెట్టిండు, మిడిల్ క్లాస్ వాడు చచ్చిపోతే ఎడ బొంద పెట్టిర్రు ఉంటాయి. 3 బొందలు పక్కకు మాట్లాడుకుంటాయట. మీ పరిస్థితి కూడా గదే అవుతుంది రేపు పొద్దుగాల. కానీ గంత మనిషిని అంటే ఒక కుష్టి వ్యాధుని అంటరానోని ఈయన ముట్టుకుంటే నాకు రోగం వస్తుంది కావచ్చు అనే లెక్క మీ బిహేవియర్ ఉంది చూడు ఆ స్టేజ్ మీద, అది తప్పు. సరే ఆయన పాపం ఆడిదాకా వచ్చిండు, ఆయన గొప్పోడు. ఆడికి వచ్చినాక మీరు బాబు నువ్వు సెలెక్ట్ కాలేవు, నీతోటి కాదు ఇంట్లో, నువ్వు నెగ్గలేవు, వెళ్ళిపోవాయి అంటే అయిపిస్తుంది. కానీ దగ్గరికి వస్తే చంపేస్తా, ముడితే కొడతా అని గంత ఘోరంగా అవమానిస్తారు. అని నువ్వు యాక్టింగ్ ఏమన్నాడనే యాక్టింగ్ చేసిండు. మీరు మాటలతోటి మనుషులను మానసికంగా ఇబ్బంది పెట్టారు, మీకు ఆ పాపం తగులుద్ది. నిజంగా ఆ నలుగురు ఆ స్టేజ్లో ఉన్న నలుగురికి తగులుద్ది. మీకు కూడా ఒకరోజు వస్తుంది ఇది ఖచ్చితంగా, ఆలోచించుకోరు. ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ సార్, నమస్తే, జై శ్రీరామ్.